క్లాస్ మనం రిక్వెస్ట్ రిప్లై గురించి చూసాం. అయిపోయిందా ఈ టాస్క్ బై ద వే? చేశారా ఆ! ఎవరైనా? సార్ చేశాము. ఓకే. ఒకసారి చూస్తారా సార్ నాది అది? అప్రోచ్ చెప్పండి చాలు నాకు అర్థమైపోతుంది. అంటే మనం స్ప్లిట్ చేసేసి నేను Yeah. ఈచ్ రికార్డ్ స్ప్లిట్ చేసి ఆ, వాల్యూ స్టోర్ చేసుకొని రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేసి డేటాను ఈచ్ నాకు మెయిల్ కూడా వచ్చింది. అంటే 4 ఈచ్ రికార్డు 4 మెయిల్స్ వచ్చినాయి. ఆ, కాకపోతే ఐడాక్‌లో మనం ఇచ్చేటప్పుడు ఇక్కడ వాల్యూ స్టోర్ చేసుకున్నప్పుడు 4 వాల్యూ స్టోర్ చేశాను. ఆ, కానీ అక్కడ ఫిల్టర్‌లో ఒక్క వాల్యూనే నేను కాల్ చేశాను. కానీ ఒక వాల్యూ కాల్ చేసినా గానీ మొత్తం అన్ని వాల్యూస్ నాకు మెయిల్ వచ్చేసినాయి ఇండివిడ్యువల్‌గా. అవును. సో దట్ ఈస్ ద వాట్ వీ నీడ్ టు డూ. దట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్. సో బేసిక్గా ఈ సినారియో చూద్దాం. సెండర్ ఈస్ సెండింగ్ అబౌవ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ టు సిపిఐ and CPI needs to call an external REST API and need to get each product details, and those details needs to place in SFTP outbox folder. The name, the file name of product ID. ఓకే. సో, బేసిక్‌గా ఇది రిక్వైర్మెంట్ మీకిచ్చింది. సెండర్ అనేవాడు ఒక సోర్స్ సిస్టమ్ నుంచి వీఆర్ గెట్టింగ్ ఎ బంచ్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్. సో, వీఆర్ గెట్టింగ్ ఎన్ XML కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఐడీస్. So, CPI needs to call each product ID. So, when someone says, okay, you are getting a multiple data and you need to call each data అంటే మనం ఈచ్ డేటాని కాల్ చేయాలి. సో, ఈ ఈ దాంట్లోంచి ఈచ్ డేటాని కాల్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ఔట్ దిస్ వన్ ఫస్ట్ వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎలా తీస్తాం అక్కడి నుంచి? సో బేసిక్ అక్కడ నుంచి తీయాలి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ వీ నీడ్ టు స్ప్లిట్ ఇట్. సో వెన్ సమ్మన్ ఆస్క్ ఓకే నాకు హ్యూజ్ డేటా వస్తుంది, సో నాకు ఆ డేటాలో ఉన్నది ఒక డేటా కావాలి, లేదు ఒక రికార్డ్ నుంచి తీసుకోవాలి అంటే మన దగ్గర ఏం ఆప్షన్ ఉంది? నో నథింగ్ బట్ స్ప్లిట్ అనమాట. వీ నీడ్ టు స్ప్లిట్ ద రికార్డ్స్. ఓకే. సో లెట్ us see this one over here. బేసిక్‌గా ఇది మన రిక్వైర్మెంట్. ఇక్కడ నుంచి మనం ఓ డేటా యూజ్ చేసుకొని రెస్పాన్స్ వస్తుంది. సో, ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఒక ప్రొడక్ట్ ఐడీ వచ్చినప్పుడు బానే వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడేంటి మనకి రిక్వైర్మెంట్, సో బంచ్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్ వస్తున్నాయి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? స్ప్లిట్ చేసుకోవాలి. సో, ఏం స్ప్లిటర్ యూజ్ చేస్తారు ఇక్కడ? జనరల్ స్ప్లిటర్. జనరల్ స్ప్లిటర్. ఎనీథింగ్ యూ కెన్ యూజ్, ఏం పర్లేదు. సో, జనరల్ స్ప్లిటర్ యూజ్ చేసుకొని దెన్ యూ విల్ స్టోర్ ద ప్రొడక్ట్ ఐడీ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్లిట్ చేసుకోవాలి అంటే ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? సో ఈచ్ ప్రొడక్ట్ ఐడిని మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో యూ కెన్ గివ్ ప్రొడక్ట్ ఐడి నెక్స్ట్ అపాన్ ఎక్సెప్షన్ తీసేయాలా ఉంచాలా? సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్ వన్? డిసేబుల్ చేయండి సార్, డిసేబుల్ చేయాలి. ఓకే. ఎందుకు డిసేబుల్ చేయాలి? వాట్ ఈస్ ద రీజన్ టు ఎనేబుల్? వాట్ ఈస్ ద వై విల్ గో వెన్ వీ వాంట్? మనం ఎప్పుడు ఎనేబుల్ చేస్తాం, ఎప్పుడు డిసేబుల్ చేస్తాం? అక్కడ మనకి ఎర్రర్ ఉన్నప్పటికీ మనం మిగతా పార్ట్స్ అనేవి స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడానికి దాన్ని డిసేబుల్ చేయాలి. ఈవెన్ ద ఎర్రర్ ఉన్నప్పుడు మన ఫ్లో ఐఫ్లో అనేది ఎర్రర్ చూపించకుండా మిగతా స్టాప్ అవ్వకుండా. వాట్ ఈస్ ప్యారలల్ ప్రాసెసింగ్? ప్యారలల్ ప్రాసెసింగ్ ఇట్ ఇంక్రీజ్ ద స్పీడ్. వాట్ ఈస్ గ్రూపింగ్? నెంబర్ ఆఫ్ ఎన్ని రికార్డ్స్ పంపించాలనే దానికి ఒక ఈమెయిల్. 5 పంపాలా, 10 పంపాలా అనేది మనం డిఫైన్ చేయొచ్చు. స్ట్రీమింగ్. బల్క్ మెసేజెస్ ను ప్రాసెస్ చేయడానికి. సారీ, బల్క్ మెసేజెస్ ను ప్రాసెస్ చేయడానికి ప్రాసెస్ చేస్తుంది, బట్ ఇది ఎలా హెల్ప్ అవుతుంది దానికి? సో బై డిఫాల్ట్ గా ఇది ఎప్పుడు ఎనేబుల్ లోనే ఉంటుంది, ఉండాలి బెటర్. ఎందుకు? సమ్ స్పేస్ ని స్టోరేజ్ లాగా. ఏంటంటే ఈ స్ట్రీమింగ్ ఏం చేస్తుంది అంటే మెమొరీని ఆక్యుపై చేసుకోకుండా చేస్తుంది. సో ఈచ్ స్ప్లిట్ వెళ్ళి మెమొరీలోకి వెళ్ళి డంప్ అవ్వకుండా, సో స్టోరేజ్ ని ఎక్కువ ఆక్యుపై చేసుకోకుండా ఆన్ టాప్ ఆఫ్ ద స్టోరేజ్ లేయర్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్ట్రీమింగ్.
So it will not occupy much memory when we are processing the message, even though it is small message or big message. కానీ స్మాల్ మెసేజ్ కన్నా హ్యూజ్ మెసేజెస్ మనం డీల్ చేసేటప్పుడు స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. బై డిఫాల్ట్గా ఎనేబుల్ ఉంటుంది, లీవ్ లైక్ దట్. సో ఇట్ హెల్ప్స్ టు ప్రాసెస్ ద మెసేజ్ వితౌట్ ఆక్యుపైయింగ్ ద రన్ టైమ్ మెమరీ అనమాట. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ స్ట్రీమింగ్. సో లెట్ మీ డిసేబుల్ దిస్ వన్ అండ్ నౌ లెట్ us simulate. This one. So I have 3 products now, 5, 10 and 11. Okay, so if you see output, let us see what is the output we received. So we got three messages, 3 by 3, which is output. అంటే మనకి ఇన్పుట్ ఒక బల్క్ మెసేజ్ పంపిస్తే స్ప్లిటర్ ఏం చేస్తుంది, ఈచ్ మెసేజ్ కింద మనకు స్ప్లిట్ చేస్తుంది. ఎందుకు స్ప్లిట్ చేయాలి? బికాస్ మనకి హ్యూజ్ XML వస్తుంది. అదే XML కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని మీరు ఎక్స్పాత్లో స్టోర్ చేసుకుంటే ప్రొడక్ట్ ఐడి, మీకు 100 ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నా, సో ఒక బల్క్ XML నుంచి ఒక ప్రొడక్ట్ ఐడినే మీరు స్టోర్ చేసుకుంటారు. అవుట్పుట్ ఆల్వేస్ విల్ బి 1. సో దానికోసం మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈచ్ ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్ కావాలి అంటున్నారు. సో దానికోసం ఇనీషియల్గా మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్ప్లిట్ చేసుకున్న ప్రొడక్ట్ ఐడి డైరెక్ట్గా ఓడాటాకి పంపిస్తామా, సో డైరెక్ట్ పేలోడ్ పంపిస్తామా? పేలోడ్ పంపించడం వల్ల యూజ్ ఉండదు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ గెట్ కాల్ హియర్. సో బేసిక్గా ప్రొడక్ట్ ఐడిని స్టోర్ చేసుకుంటాం. సో వీ నీడ్ టు స్టోర్ ప్రొడక్ట్ ఐడి. సో go to here, what is the name I have given, 1 second, product. సో ఇక్కడికి వెళ్ళి మనం ప్రాపర్టీలో ఒక ఐడెంటిఫైర్ని స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఐడెంటిఫైర్. XPath and product ID /product ID java.lang.string. సో బేసిక్ ఇక్కడ నేను ఏం చేశాను ఇప్పటి వరకు, సూపర్ మనం ఏం చేసాం, వచ్చిన డేటాని ఒక కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని ప్రొడక్ట్ డేటాని మనం స్టోర్ చేసుకున్నాం నిన్నటి వరకు. సో ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ 100 ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్, ఈ ఒకేసారి మెసేజ్ రావటం వల్ల ఈ కంటెంట్ మోడిఫైర్కి ఒక యూజ్ మెసేజ్ రావటం వల్ల ఒక ప్రొడక్ట్ ఐడీని ఆల్వేస్ XPath విల్ స్టోర్ ఓన్లీ 1 వాల్యూ. ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా అన్ని XPath తీసుకొని అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోదు. ఇట్ విల్ స్టోర్ ఓన్లీ 1 వాల్యూ. దట్స్ ద రీజన్ వీఆర్ స్ప్లిట్టింగ్ అనమాట. సో ఎప్పుడైతే మనం హ్యూజ్ XML నుంచి ఒక బల్క్ XML నుంచి స్ప్లిట్ చేస్తామో, ఈ ఓడేటా అడాప్టర్కి 3 మెసేజెస్ అనేది 3 ఇండివిజువల్ మెసేజెస్. ఫస్ట్ మెసేజ్ వెళ్తుంది, ఫస్ట్ ప్రొడక్ట్ ఐడిని స్టోర్ చేసుకుంటుంది, ఆ ప్రొడక్ట్ ఐడిని ఓడేటా నుంచి కాల్ చేస్తుంది. సో స్ప్లిట్ అయిన సెకండ్ మెసేజ్ వెళ్తుంది, సెకండ్ ప్రొడక్ట్ ఐడి, ఎందుకంటే XPath సేమ్ ఫర్ ఆల్ ద మెసేజెస్ కదా. సో సెకండ్ ప్రొడక్ట్ ఐడి స్టోర్ చేసుకుంటుంది, సో ఆ రన్ టైంలో ఆ ప్రొడక్ట్ ఐడి కాల్ అవుతుంది. థర్డ్ మెసేజ్ వెళ్తుంది, థర్డ్ ప్రొడక్ట్ ఐడి స్టోర్ చేసుకుంటుంది, ఆ ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్ తెచ్చుకుంటుంది. సో ఇలా ఈ ఇంటర్ఫేస్ అనేది మనం డెవలప్ చేయాలి. లెట్ us see once. Trace it. Go here on the messages. ఇక్కడ ఇస్తే we got 4 messages. సో ఈమెయిల్ మీరు కనెక్ట్ చేస్తే 4 ఈమెయిల్స్ వెళ్ళిపోతాయి ఇక్కడ. సో నేను పంపించేది సింగిల్ XML, కానీ ఇక్కడ ఓడేటా నుంచి నాకు 4 మెసేజెస్ వచ్చాయి. ఎందుకంటే ఓకే సో నేను పంపించేది సింగిల్ XML, కానీ నాకు అవుట్పుట్ 4 వచ్చాయి. బికాస్ ఈ ఓడేటా నుంచి నాకు 4 రెస్పాన్స్ వచ్చాయి. సో మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. స్ప్లిట్ అయిన తర్వాత ఈచ్ మెసేజ్ అనేది ఇండివిజువల్ మెసేజ్ ఓడేటాకి. ఫస్ట్ మెసేజ్ ఇస్ అన్ ఇండివిజువల్ మెసేజ్, సెకండ్ మెసేజ్ ఇండివిజువల్ మెసేజ్, థర్డ్ స్ప్లిట్ ఇండివిజువల్ మెసేజ్. అలా ఫస్ట్ స్ప్లిట్ చేసుకొని ఫస్ట్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం,
ఫస్ట్ రెస్పాన్స్ వస్తుంది వెళ్తుంది, సెకండ్ స్ప్లిట్ అవుతుంది అంటే సెకండ్ వెళ్ళిపోతుంది, ఆ వాల్యూ స్టోర్ అవుతుంది కంటెంట్ మోడిఫైయర్లో, దెన్ ప్రాసెసింగ్ టు ద రిసీవర్. సో ఇలా మనం ఆ ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేనేమన్నాను, సో వీఆర్ గెటింగ్ బల్క్ డేటా అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఐడీస్ అండ్ వీ నీడ్ టు కాల్ ఈచ్ ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్. సో ఒక బల్క్ డేటా నుంచి ఈచ్ దానికి కాల్ చేయాలంటే మనం మాన్యువల్గా వెళ్ళి పేలోడ్ అంతా ట్రిమ్ చేసి వాల్యూ తీసుకుంటామన్నా వీ నీడ్ టు స్ప్లిట్ అనమాట. ఈచ్ ప్రొడక్ట్ని స్ప్లిట్ చేసుకొని ఆ వాల్యూని స్టోర్ చేసుకొని యూ నీడ్ టు కాల్ ఎక్స్టర్నల్లీ ఫ్రమ్ దిస్ ఏపీఐ. అర్థమైందా ఎలా చేయాలనేది? ఎస్ సార్. ఓకే. సో ఇంప్లిమెంట్ మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ ఇస్తానో జస్ట్ డోంట్ లీవ్ లైక్ దట్. సో ఎంతవరకు చేసేసి వదిలేయద్దు. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఈజీగా అవుతుంది. మీరు అది ఈజీ అయిపోయిందంటే ఇంటర్వ్యూస్లో టైం తీసుకోరు ఆలోచించడానికి మీకు. మీరు ఎప్పుడైతే టైం తీసుకొని చెప్తారో వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు చేసిన ప్రాజెక్టే, నువ్వు పెట్టిన కంటెంట్ రెజ్యూమ్లో, నువ్వు చేసిన ప్యాలెట్ ఫంక్షన్, కానీ నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దట్ మీన్స్ మనం ఎక్కడో నేర్చుకొని వచ్చామని ఫీల్ అవుతారు. సో వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ సిపిఐ, మీరు ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసేటప్పుడు యాజ్ ఎ డెవలపర్గా ఆలోచించండి. ఓకే ఇప్పుడు డేటా వస్తుంది, డేటా పంపిస్తున్నాం, ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఏమవుతుంది ఇంటర్ఫేస్? నథింగ్. నోవేర్ వీఆర్ హ్యాండ్లింగ్ ద ఎర్రర్స్. సో హౌ టు హ్యాండిల్ ద ఎర్రర్స్? బ్రింగ్ ద exceptions of process into your interface, configure the email adapter, send an email adapter, capture the error with the camel expressions. సో ఎండ్ టు ఎండ్ చేయండి. నా ఇప్పుడు ఏంటి, మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక రెస్పాన్స్ వస్తుంది. వాట్ ఈస్ అనదర్ రిక్వైర్మెంట్? వీ నీడ్ టు ప్లేస్ ఇన్ ద ఎస్ఎఫ్టిపి సర్వర్, బ్రింగ్ ద ఎస్ఎఫ్టిపి adapter at the end. So sender is not requesting the response. Now receiver, we need to send to some other receiver, which is an SFTP. So let me go to configuration this one as well. Users, copy, and the username and password I will keep as SFTP, and directory outbox. What is the directory we have here? Okay, let it be outbox. సో ఫైల్ నేమ్ ఇప్పుడు నాకు ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్ వెళ్ళాలి అంటున్నాను. హౌ కెన్ ఐ సెండ్ ద ప్రొడక్ట్ ఐడి హియర్? ప్రొడక్ట్ ఐడి డైనమిక్గా కాల్ చేయాలి సార్. ఎలా కాల్ చేయాలి? మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం కదా సార్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ స్టోర్డ్ అనమాట. మళ్ళీ ఇక్కడ కావాలి కదా అని మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి వస్తుంది కదా అని ఇక్కడ మళ్ళీ కంటెంట్ మోడిఫైయర్ పెట్టి మళ్ళీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ స్టోర్ సమ్వేర్ ఇన్ ద బిగినింగ్. మీ ఐఫ్లోలో ఏమన్నా మీరు స్టార్టింగ్లో స్టోర్ చేసుకుంటే దోస్ పారామీటర్స్ విల్ పాస్ అక్రాస్ యువర్ ఇంటర్ఫేస్. మీ ఇంటర్ఫేస్ ప్రతి బ్రాంచ్లో పాస్ అవుతుంది అనమాట టిల్ ఎండ్. సో వీ ఆల్రెడీ స్టోర్ ద ప్రాపర్టీ హియర్. ప్రొడక్ట్ ఐడి అనే ప్రాపర్టీని స్టోర్ చేసుకున్నాం. కాల్ దట్ ప్రొడక్ట్ ఐడి. సో ఏంతో స్టోర్ చేసుకున్నాం? వీ హావ్ స్టోర్డ్ విత్ ద ప్రాపర్టీ ప్రొడక్ట్. ఎస్ఎఫ్టిపికి వెళ్ళి టార్గెట్లోకి వెళ్ళి సో ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్. సో మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే యూ కెన్ కీప్ ఎక్స్టెన్షన్. సో దట్స్ ఇట్. సో సేవ్ దిస్ వన్. యూ నీడ్ టు డిప్లాయ్ ద credentials. Go to monitor. Security materials. సార్ ఇప్పుడు సేమ్ మెసేజ్ ఒకవేళ సేమ్ రికార్డ్స్ మనము ఒకదానికి మీ ఈమెయిల్ ఒకదానికి ఎస్ఎఫ్టిపి అలా కూడా పంపించవచ్చు కదా? పంపించవచ్చు. దట్ డిపెండ్స్. సో ఒకే దాన్ని రెండిటికి పంపాలి అన్నప్పుడు సో వితౌట్ ఎనీ కండిషన్ వాట్ యూ విల్ యూస్? మల్టీకాస్ట్. లేదు కండిషన్ బేస్ చేసుకుని అంటే రౌటర్. సో యూనిట్ డిపెండ్స్. కండిషన్ బేస్ చేసుకొని చేయాలా లేదు అంటే చేయాలనేది మన ఇష్టం అనమాట. సో లెట్ మీ కీప్ ఎస్ఎఫ్టిపి యూజర్ నేమ్. లెట్ మీ కాపీ ద పాస్వర్డ్. సో ఎస్ఎఫ్టిపి మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఇది 6 days ఉంటుంది. ప్రతిసారి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని జీమెయిల్స్ ఉంటాయి అంటే గెస్ట్ చేసి వెరిఫికేషన్ ఏమి ఉండదు. ఏదో ఒక జీమెయిల్ ఇచ్చండి. సో దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్ జీమెయిల్ అడ్రస్. అసలు ఇది నా జీమెయిల్ అడ్రస్సే కాదు, కానీ జస్ట్ గెస్ట్ చేసా ఇట్ వర్క్డ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ టైమ్స్ గివ్ సమ్ ర్యాండమ్ జీమెయిల్ ఐడి, ఇట్ విల్ వర్క్. సో నౌ లెట్ మీ అప్డేట్ ద పాస్వర్డ్.
పాస్వర్డ్ అండ్ డిప్లాయిడ్. సో క్రెడెన్షియల్స్ డిప్లాయ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ఫేస్ డిప్లాయ్ చేస్తాను. సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ దిస్ వన్. Let me push it. What are the messages? It got failed. Let us see what is the error. SSH key ఇవ్వలేదు. సో ఇక్కడ చూస్తే known host key exception reject host key అంటే ఈ host అనేది రిజెక్ట్ అవుతుంది. even though we are using username and password, it is rejecting అన్నమాట. So what is the prerequisite if you want to use any SFTP? No test No. deploy. Yeah. How to get that one? కనెక్టివిటీ టెస్ట్కి వెళ్ళేసి మనం Yeah. Security. Connectivity test. Go to connectivity test. Copy the host name. Okay, which is the what section I need to go? SSH. SSH. Okay, send it. ఓకే, సో యూజర్ క్రెడెన్షియల్స్ కూడా వర్క్ అవుతుంది. సో సమ్ టైమ్స్ సర్వర్ బాగానే వర్క్ అవుతుంది కానీ మీకు 401 వస్తుంది. దట్ మీన్స్ 401 అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇష్యూ. సో అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్కి వచ్చి సెలెక్ట్ యువర్ యూజర్ నేమ్. సో ఇక్కడ 401 వస్తుందంటే దట్ మీన్స్ యూ కాంట్ ఏబుల్ టు యాక్సెస్. మీరు యాక్సెస్ చేయలేకపోతున్నారు. కెనాట్ హోస్ట్ ద నోన్ హాస్ట్ ఫ్యాక్ట్ అంటే ఈ సర్వర్ బాగానే వర్క్ అవుతుంది కానీ వీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ బికాస్ మనం ఏం చేసాం, వీ డింట్ ఇంపోర్టెడ్ ఆ నోన్ హోస్ట్ కి. So again test this one, copy the host key, let me duplicate it again, go to notepad, save this as whatever you want to save, but అక్కడ no host key అనే క్రియేట్ అవుతుంది. సో SFTP sftp.ssh, save this one, replace. Now come here, ఇక్కడికి వచ్చి మనం no host key ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం? మనం మళ్ళీ Security. సో ఇక్కడ ఓనర్స్ కి మారింది. ఇంతకుముందు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు అక్కడ. అదే సార్ అప్లోడ్ ఆప్షన్ లేదు సార్ ఇప్పుడు. నైస్, న్యూ అప్డేట్ బాగుంది. ఓకే, సో లెట్ us టెస్ట్ ఇట్ అగైన్. ఓకే, ఫస్ట్ కనెక్టివిటీ టెస్ట్ చూద్దాం. సో సర్వర్ బాగానే వర్క్ అవుతుంది. లెట్ us టెస్ట్ నౌ విత్ ద క్రెడెన్షియల్స్. ఓకే, నౌ ఇట్ ఈస్ వర్కింగ్. కానీ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ ఫోల్డర్ కి యాక్సెస్ ఉంది, ఈ యూజర్ నేమ్ కి సర్వర్ కి కనెక్ట్ అవుతుంది, సర్వర్ లోకి లాగిన్ అవుతుంది. సో యాక్సెస్ చెక్ చేయొచ్చా? చెక్ డైరెక్టరీ యాక్సెస్. ఇక్కడ డైరెక్టరీ ఉంటుంది. సో ఏ డైరెక్టరీ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం? సో వాట్ ఈస్ ద డైరెక్టరీ వీ హావ్ గివెన్ హియర్? ఫైల్ మేనేజర్, అవుట్ బాక్స్. అవుట్బాక్స్, స్మాల్ ఓ క్యాపిటల్ ఓ. ఓకే, ఇక్కడికి వచ్చి స్లాష్ క్యాపిటల్ ఓ అవుట్బాక్స్. సో యూ హ్యావ్ యాక్సెస్. సో ఇక్కడ చూస్తే దాంట్లో ఫైల్స్ కూడా ఏం లేవు, డైరెక్ట్ ఇక్కడే చూడొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మీకు సర్వర్ బాగానే కనెక్ట్ అవుతుంది, సో మీకు లాగిన్ బాగానే అవుతుంది, కానీ మీరు ఫైల్ నేమ్ ప్లేస్ చేయలేకపోతున్నారు. వాట్ కుడ్ బి ద ఇష్యూ? సో మీకు యాక్సెస్ ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? సింపుల్గా మనం ఏం చేస్తాం, సో ఆ రిసీవర్ టీంకి వెళ్ళి మా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మేము ప్లేస్ చేయలేకపోతున్నాం మెయిల్ చేస్తా అని చెప్తారు. కానీ వాట్ ఈస్ ద అదర్ వే? యూ కెన్ సింప్లీ చెక్ ఫ్రమ్ ద కనెక్టివిటీ. సర్వర్ కనెక్ట్ అవుతుందా? ఫైన్. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ వర్క్ అవుతున్నాయా? ఫైన్. సో ఈ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని ఈ పర్టికులర్ డైరెక్టరీ మన ఇంటర్ఫేస్ నుంచి ఈ డైరెక్టరీలో లాగిన్ చేస్తున్నాం.
ఈ డైరెక్టరీలో మనం పేస్ట్ చేస్తున్నామా లేదా? లెట్ మీ గివ్ ఎ రాంగ్ వన్ నౌ. సో దేర్ ఇస్ నో సచ్ ఫైల్స్. నో సచ్ ఫైల్ అంటే దేర్ ఇస్ నో సచ్ డైరెక్టరీ అనమాట అర్థం. సో నో సచ్ ఫైల్ అంటే ఈ డైరెక్టరీ లేదు. నువ్వు సర్వర్ బాగానే ఉంది, క్రెడెన్షియల్స్ బాగానే ఉంది, కానీ ఈ ఫైల్ ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, ఈ డైరెక్టరీ ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నావు అది లేదని చెప్తుంది. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ద ఇంటర్ఫేస్ ఒక ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసే బదులు అట్లా ఎస్ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అవుతున్నామా, ఆ ఎస్ఎఫ్టిపి క్రెడెన్షియల్స్ వర్క్ అవుతున్నాయా, ఆ పర్టికులర్ అవుట్ బాక్స్ కి కనెక్ట్ అవుతున్నామా లేదా? లెట్ us see now. I will try to test it now. ఇప్పుడు సక్సెస్ అవుతుంది బికాస్ నో నోస్ట్ కి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది. సో ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ ద అవుట్ బాక్స్, సో 1, 11, 10, 5 XMLs అన్నీ వచ్చాయి అనమాట. సో నౌ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే అవుట్ బాక్స్ లో, సో ఇక్కడ చూస్తే 1.xml, 10.xml, 11.xml అంటే మనం వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వన్. సో చూపిస్తుంది నీకు రీడ్ రైట్ యాక్సెస్ అనమాట. ఆర్ఆర్ అంటే రీడ్ రైట్ యాక్సెస్ అంటే యూ కెన్ ఏబుల్ టు రీడ్ ద ఫైల్స్, యూ కెన్ ఏబుల్ టు రైట్ ద ఫైల్స్. అంటే ఇది యాక్సెస్, ఎవరి యాక్సెస్? ఈ పర్టికులర్ యూజర్ యాక్సెస్ అనమాట. సో మనం రాయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేదంటే వీ కెన్ అప్డేట్ ద ఫైల్స్, అంటే వీ కెన్ మూవ్ ద ఫైల్స్. సో ఇలా పర్టికులర్ యాక్సెస్ ఉందా లేదా మనం ఇక్కడ నుంచే చెక్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ద ఇంటర్ఫేస్ అక్కడ డైరెక్టరీ ఇచ్చి అక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ యూ కెన్ డైరెక్ట్లీ చెక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎస్ఎఫ్టిపి అండర్ ఎస్ఎస్హెచ్ సెక్షన్. ఓకే, ఇలా మనం ఇంటర్ఫేస్ అనేది చేయాలి. దిస్ ఇస్ వాట్ వీ గాట్ రిక్వైర్మెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. Okay, now let me add one more. The file name and product ID. Sender is sending the above details to the CPI. CPI needs to call an external REST API. Need to get each product details. అంటే మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, విచ్ ఇస్ దిస్ వన్. ఈచ్ ప్రొడక్ట్ ఐడిని తీసుకుంటాం, ఈచ్ ప్రొడక్ట్ ఐడి తీసుకొని ఆ డీటెయిల్స్ పంపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నారంటే వైల్ సెండింగ్, సెండ్ బోత్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ పేలోడ్ యాజ్ ఏ సింగిల్ XML. బేసిక్ ఏమంటున్నారంటే రిక్వెస్ట్ ని రెస్పాన్స్ ని మర్జ్ చేసి పంపండి అంటున్నారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? ఓకే, సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ వీఆర్ గెటింగ్. సో ఇప్పుడు ఏమంటున్నారు? సో సోర్స్ నుంచి వచ్చే మెసేజ్ కూడా మనకి కంబైన్ అయ్యి రావాలంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ లైక్ ప్రొడక్ట్ ఐడి ఏదైతే వాళ్ళు పంపిస్తున్నారో, ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1, ఇది కూడా రావాలి సోర్స్ మెసేజ్. దిస్ ఈస్ ద సోర్స్ రిక్వెస్ట్ మెసేజ్. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఏది పంపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ పంపిస్తున్నారు, ఆ ఫీల్డ్స్ అన్ని రిక్వెస్ట్ పేలోడ్. బోత్ బేసికలీ వచ్చే రిక్వెస్ట్, ఎక్స్టర్నల్ నుంచి వచ్చే రెస్పాన్స్ రెండు కంబైన్ అయ్యి రిసీవర్కి వెళ్ళాలంటున్నారు. సో హౌ కెన్ వీ డూ దట్? Keep one content modifier after request reply. బాడీలో అక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్ ఐడి సేవ్ చేసాం కాబట్టి బాడీలో కాల్ చేసుకొని ఎక్స్ప్రెషన్. ఆ పేలోడ్ నెక్స్ట్ అవి రెండు కంబైన్ చేస్తాం సార్. యా, ఈ పేలోడ్ అంటే వచ్చే పేలోడ్ అంటే స్ప్లిట్ తర్వాత వచ్చే పేలోడ్, దానికి వచ్చే రెస్పాన్స్ రెండు కంబైన్ చేసి రిసీవర్కి పంపాలి. మనం స్టోర్ చేసుకోవచ్చు కదా సార్ వాల్యూస్ కంటెంట్ మాడిఫైయర్ లో అన్క్యాట్ చేస్తే స్టోర్ చేసుకొని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు కదా. అదే హై లెవెల్లో చెప్పొద్దు, ఏం చేయాలో చెప్పండి. ఓకే, అంటే ఏదో ఒక నేమ్ తో మనం పేలోడ్ సేవ్ చేసుకొని హియర్ ఫ్లవర్ బకెట్ ఐడి ఇక్కడ ఏదో ఒక నేమ్ తో మనం పేలోడ్ అని కానీ లేదంటే
రెస్పాన్స్ పేలోడ్ అని కానీ రిక్వెస్ట్ బాడీ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? క్యామెల్ ఎక్స్ప్రెషన్ సార్ బాడీ. బాడీ ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్టోర్ చేసుకుందానే మనం అక్కడ కాల్ చేసుకోవచ్చు కదా సార్. కాల్ చేసుకొని ఆబ్వియస్గా దానికి బాడీ కూడా వెళ్తుంది కాబట్టి రెండు కంబైండ్ అవుతాయి. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రాపర్టీ డాట్ నెక్స్ట్ బాడీ రావాలి కాబట్టి బాడీ. ఓకే, దట్స్ ఇట్. అంతే సార్. క్లియర్గా కరెక్ట్గా చూడండి. ఇంకేమన్నా? అంటే మనం ఇది XML ప్రాపర్ ఎండ్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటా సార్. మేబీ ఎండ్ ట్యాగ్ అంటే maybe వన్ ట్యాగ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ. అవును సార్, యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ మనం ప్రోడక్ట్ ఐడి తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ వేరే వేరియబుల్ అవసరం అంటారా రిక్వెస్ట్ బాడీ? సో ఈ రోజు రిక్వెస్ట్ బాడీ మీకు ఒక్క ఫీల్డ్ వస్తుంది, రేపు మీకు 100 ఫీల్డ్స్ వస్తాయి. ప్రతిదీ కంటెంట్ మోడిఫైర్ లో స్టోర్ చేసుకోరు కదా. కరెక్ట్. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లో ప్రోడక్ట్ ఐడి ఒకటే కదా కావాల్సింది మన బాడీతో పాటు. నేనేం జస్ట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ప్రొడక్ట్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద రిక్వెస్ట్. సో ప్రొడక్ట్ నాకు రేపు మీకు 100 ఈ పేలోడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ మీకు ఒక ప్రొడక్ట్ బదులు ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈచ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఫెచ్ చేసుకోవాలి, దాంతో పాటు వచ్చే రెస్పాన్స్ ప్లస్ ఈ రిక్వెస్ట్ కంబైన్ చేసుకోవాలి. సో ప్రతిదీ మనం స్టోర్ చేసుకొని మాన్యువల్ గా ఫామ్ చేసుకోలేము. సో దట్ విల్ బి అగైన్ దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో బేసిక్ గా సింపుల్ గా మన రిక్వెస్ట్ ప్లస్ రెస్పాన్స్ కంబైన్ అవ్వాలి అన్నారు. వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బి సింగిల్ ఫీల్డ్, 100 ఫీల్డ్స్ ఆర్ 500 ఫీల్డ్స్, లెట్ ఇట్ బి. సో we need to gather the both request and response. So we are storing that entire payload with option called body తో యూజ్ చేసుకొని, and we are calling that one here. ఓకే, సో ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం ప్రాపర్టీ డాట్ బాడీ అని. కింద ఇన్ డాట్ బాడీ అని, అదే బాడీ అని డైరెక్ట్ ఎందుకు ఇచ్చానంటే దాని ప్రీవియస్ డేటా ఇక్కడ వస్తుంది అనమాట. సో రూట్ ఎందుకు ఇచ్చాను? సో ఇది ఒక XML, ఇది ఒక XML. ఎప్పుడైనా XML కి ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉండాలి. సో దట్ విల్ బి ద వ్యాలిడ్ XML. కాబట్టి ఈ రెండు XML ని మళ్ళీ ఒక ప్రాపర్ XML లాగా క్రియేట్ చేశాను బై యాడింగ్ రూట్ యాజ్ అండ్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ విత్ ద రూట్ అనమాట. అలా మన రిక్వెస్ట్ బాడీ డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు సార్ అలా. యా, యూ కెన్ డూ దట్ వన్. బేసిక్ గా దిస్ ఇస్ నాట్ అండ్ ప్రాపర్ రిక్వైర్మెంట్, మనం ఇలా చేయము. బట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చనే, సో రిక్వెస్ట్ రెస్పాన్స్ బాగానే పంపిస్తున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ ఆల్ ద డేటా ఇన్ ద సింగిల్ XML విత్ డి అన్నారు. అంటే కంప్లీట్ బాడీని ఎలా కావాలన్నారు. బేసిక్ గా ఏం చేస్తారు? సో దే డోంట్ వాంట్ ఎనీ, మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చేసారు. సో ఐ వాంట్ ఇన్ దిస్ స్ట్రక్చర్, సో ఐ వాంట్ టు, మనకు వచ్చేది ఇది, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్. ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు మనకి ఫామ్ అవటం కోసం, మన సిపిఐ నుంచి ప్రాపర్గా వెళ్ళటం కోసం మనం యాడ్ చేసుకున్నాం ఇది. కానీ వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ XML విత్ ద సింగిల్ లైన్ ఫీల్డ్స్. ఇది ఒకటి మొత్తం ఒక సింగిల్ స్ట్రక్చర్, దానికి స్టార్ట్ ట్యాగ్ డి ఉంది, ఎండ్ ట్యాగ్ డి ఉంది, ఇలా ఫామ్ చేసి పంపాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్? ఏం చేయాలి? 4 రికార్డ్స్ ఒకే అవుట్పుట్ లో రావాలా సార్? అంతే బేసిక్ గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సో ఇది తీసుకుంటే లెట్ మీ టేక్ దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్, సోర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్. సో ఇది రెస్పాన్స్. మనం ఏం చేస్తున్నాం, బేసిక్ ఇలా పంపిస్తున్నాం. దీని మీద ఒక రూట్ అని పంపిస్తున్నాం.
సో ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారంటే, సో ఐ డోంట్ వాంట్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ ఒకటి ఏమొద్దు. జస్ట్ నాకు అదే రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో, సో లెట్స్ టేక్ అదే రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో, ఒక స్ట్రక్చర్ మధ్యలో ఒక యాడ్ చేసి ఆ స్ట్రక్చర్ని కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసి పంపండి అని చెప్తున్నారు. సో ఇలా సింగిల్ లైన్లో ఆ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ రెండు కంబైన్ చేసి పంపండి అని చెప్తున్నారు. వాట్ వీ కెన్ డూ. We can use message mapping by using ఎగ్జాక్ట్లీ. సో ఒక స్ట్రక్చర్ని మీరు మ్యానిపులేట్ చేయాలంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ వే విచ్ ఇస్ నథింగ్ బట్ మెసేజ్ మ్యాపింగ్. సో దిస్ విల్ బి యువర్ ఇన్పుట్ పేలోడ్, అంటే మీ సోర్స్ ఎక్స్ఎంఎల్ అవుతుంది. సో ఈ ఎక్స్ఎంఎల్ తీసుకొని ఎక్స్ఎస్సిలో కన్వర్ట్ చేసి సోర్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటారు. టార్గెట్ వాడు ఏదైతే కావాలో వాటి స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు ఇచ్చాడు, నాకు ఇలా కావాలి అని. సో దాన్ని అవుట్పుట్ స్ట్రక్చర్ అంటే టార్గెట్ స్ట్రక్చర్ చేసి 1-to-1 మ్యాపింగ్ చేసుకొని పంపిస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, సో ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్కి మనం we will do mapping anamata. Okay, let us test this one. As I deployed it. Let me trigger the data now. Oh, so yeah, even wrong data. Okay, success అయింది. Let us see the output. This is okay. Let me open here itself. Okay, where is this one? Okay, try to refresh it. I will show you output payload. ఎలా పంపిస్తున్నాం అవుట్పుట్ కి రిక్వెస్ట్ రెండు కంబైన్ చేశాం కదా, how it will look like అనేది చూద్దాం. So I'm downloading the output payload and I'm opening it. సో ఇక్కడ చూస్తే, సో వీ హ్యావ్ రూట్ అనే ఒక XML వస్తుంది. దీంట్లో వీ హ్యావ్ ప్రొడక్ట్స్ అండ్ వీ హ్యావ్ ప్రొడక్ట్ డీటెయిల్స్. సో టోటల్గా మనకి వచ్చే రిక్వెస్ట్ పేలోడ్, దిస్ ఈస్ ద రిక్వెస్ట్ పేలోడ్. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వెస్ట్ పేలోడ్ అండ్ దిస్ ఈస్ ద రెస్పాన్స్ పేలోడ్. ఓకే, ఇలా మనం కంబైన్ చేసి పంపించామన్నమాట. సో ఇందాక వరకు ఏం చేస్తాం, ఓన్లీ రెస్పాన్స్ ఒకటే పంపించాం. సో ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, రిక్వెస్ట్ కూడా పంపమన్నారు. సో బేసిక్గా రిక్వెస్ట్ కూడా పంపించాం. సో ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, బేసిక్గా ఫైన్ బాగానే ఉంది, కానీ నాకు ఈ పేలోడ్ టాప్లో రావాలి, ఈ పేలోడ్ బాటంలో రావాలి అన్నారు. అంటే వాళ్ళ స్ట్రక్చర్ అలా డిఫైన్ అయి ఉంది అనుకోండి. ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ రిక్వెస్ట్ స్ట్రక్చర్ టు ద బాటమ్, రెస్పాన్స్ స్ట్రక్చర్ టు ద టాప్. వాట్ ఐ హ్యావ్ టు డూ? మనం అక్కడ మెసేజ్ బాడీలో ఇది పైన ఇస్తాం కదా సార్. సో ఇక్కడికి వెళ్ళి లెట్ మీ ఎడిట్. దిస్ వన్ ఇంతేనా? కంటెంట్ మాడిఫైయర్లో మార్క్. అంతే కదా? అవును సార్. ఓకే, సేవ్ దిస్ వన్ and deploy this one. Okay, so let us test it again.
Okay, let us go here, click the latest message, go to the output, go to the body. ఓకే, చూస్తే రూట్ అనే ఒక XML సోర్స్ అంటే మనకి రెస్పాన్స్ వచ్చింది, రిక్వెస్ట్ కూడా అటాచ్ అయింది. సో యువర్ అప్రోచ్ ఇస్ కరెక్ట్. వెన్ ఐ ట్రై టు బ్యూటిఫై ఇట్, నేను ఇక్కడ బ్యూటిఫై చేస్తే ఏమొస్తుంది, XML డిక్లరేషన్ అలౌడ్ ఓన్లీ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని వస్తుంది. ట్రై, ఇక్కడ మనకు వచ్చే రెస్పాన్స్ బాగానే వస్తుంది, మీరు రిక్వెస్ట్ని యాడ్ చేశారు. సో ఇక్కడ ఏముంది, XML డిక్లరేషన్ ఉంది. సో ప్రతిసారి మనకి XML స్ప్లిట్ అయినప్పుడు XML డిక్లరేషన్ వస్తుంది. సో యు ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ బోత్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ పేలోడ్ హియర్. బట్ వెన్ ఐ ట్రై టు బ్యూటిఫై ఇట్, దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ XML. ఇట్ ఈస్ సేయింగ్, సో మీ దాంట్లో మీ XML ఉంది, XML డిక్లరేషన్ అనేది మీ ఎట్ ద బిగినింగ్ ఉండాలి, ఓన్లీ స్టార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్లో ఉండాలి. సో బట్ మీరు ఎక్కడ మ్యాచ్ చేశారు, ఇక్కడ హియర్ దిస్ ఈస్ ద ప్రాపర్ XML. ఇది బాగానే ఉంది, కానీ వేరే పేలోడ్ ఏదైతే ఉందో, సో మీరు ఏదైతే రిక్వెస్ట్ని యాడ్ చేశారో దట్ హ్యావ్ ద XML డిక్లరేషన్. సో XML డిక్లరేషన్ ఆల్రెడీ టాప్లోనే ఉండాలన్నమాట. సో ఎక్కడ మిడిల్లో ఉండకూడదు. మీరు ఏం చేస్తారు అప్పుడు, సో యూ నీడ్ టు రిమూవ్ ద XML డిక్లరేషన్. ఎలా రిమూవ్ చేస్తారు, సో XML డిక్లరేషన్స్ రిమూవ్ చేయడానికి మనకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. దట్ ఫంక్షన్ ఇస్ XML కాల్డ్ modifier. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నథింగ్ బట్ XML మోడిఫైర్. అంటే స్ప్లిట్ అయిన తర్వాత పేలోడ్ కదా మనం స్టోర్ చేసుకుంటున్నాం కంటెంట్ మోడిఫైర్లో, అది మనం కాల్ చేసుకుంటున్నాం. బేసిక్గా అది పంపించే ముందు మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ XML మోడిఫైర్ అని. సో XML మోడిఫైర్ దేనికంటే XML డిక్లరేషన్స్ రిమూవ్ చేస్తుంది. ఒక XML నుంచి రిమూవ్ XML డిక్లరేషన్స్ అని మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇలా గ్యాదర్ చేసేటప్పుడు, టూ పేలోడ్స్ని మర్జ్ చేసేటప్పుడు, టూ పేలోడ్స్కి XML డిక్లరేషన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఇక్కడ ఓ డేటా నుంచి వస్తుంది కాబట్టి XML డిక్లరేషన్ లేదు. నార్మల్గా మనం డేటా ఏమన్నా పాస్ చేసేటప్పుడు, స్ప్లిట్ చేసేటప్పుడు, లేదు మీరు ఏమన్నా మ్యానిపులేట్ చేసేటప్పుడు మెసేజ్ మ్యాపింగ్ నుంచి XML డిక్లరేషన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ ద XML. నౌ మీరు ఆ టూని మర్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే XML డిక్లరేషన్ సెకండ్ దాంట్లో వస్తుంది. సో ఓన్లీ థింగ్ యూనిట్ టు రిమెంబర్, XML డిక్లరేషన్ లేకున్నా లేకపోయినా XML కానీ XML డిక్లరేషన్ మిడిల్ ఆఫ్ ద XML ఉంటే దట్ విల్ బి అన్ ఇష్యూ. సో ఇలాంటి XML డిక్లరేషన్స్ మీరు రిమూవ్ చేయాలి అంటే యూ హ్యావ్ అన్ XML మోడిఫైర్ అనమాట. సో ఈ XML మోడిఫైర్ ఏం చేస్తుందంటే, లెట్ మీ బ్యూటిఫై ఇట్. సో ఈ XML మోడిఫైర్ ఏం చేస్తుందంటే, మన స్ప్లిట్ అయిన ప్రతిసారి ఈచ్ రికార్డ్కి XML డిక్లరేషన్ ఉంటుంది, అది మనం స్టోర్ చేసుకుంటున్నాం ఇక్కడ, అండ్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం. సో రెస్పాన్స్ పేలోడ్ బాగానే వస్తుంది, కానీ రిక్వెస్ట్ పేలోడ్ ఏదైతే మనం దాని తర్వాత కాల్ చేస్తున్నామో దట్ హ్యావ్ XML డిక్లరేషన్. ఆల్వేస్ XML డిక్లరేషన్ స్టార్ట్ ఆఫ్ ద XML ఉండాలి, లేకపోయినా పర్లేదు, ఉంటే మటుకి స్టార్ట్ ఆఫ్ ద XML ఉండాలి. కానీ యు ఆర్ మర్జింగ్ దట్ పేలోడ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద పేలోడ్, మీన్ పేలోడ్ ఎండ్లో మీరు మర్జ్ చేస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్సర్టింగ్ XML డిక్లరేషన్. సో ఎప్పుడైనా మన XML డిక్లరేషన్స్ అవసరం లేదు, తీసేయాలి, మన XML సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు అంటే ద స్టెప్ యూనిట్ టు యూస్ ఇస్ XML మోడిఫైర్. So save this one and deploy it. Test this one again. Let us go to the trace, latest message, go to the end. Okay, here. Okay, we download this one. సో ఇక్కడ చూస్తే ఇందాక మనకి XML డిక్లరేషన్ ఉంది, ఇప్పుడు XML డిక్లరేషన్ ఉందా లేదు.
So this is a proper XML. If I try to keep this as an XML, but XML, this is a proper XML. Root, products, and product. సో వచ్చే సోర్స్ రిక్వెస్ట్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ రిక్వెస్ట్ రెండింటిని మనం కంబైన్ చేసి ఒక సింగిల్ XML కింద ఫామ్ చేస్తాం. అదే మీకు ఇక్కడ XML డిక్లరేషన్ ఇక్కడ ఎక్కడైనా మధ్యలో XML డిక్లరేషన్ ఉంటే సో దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ XML బికాస్ యూ హ్యావ్ అన్ XML డిక్లరేషన్ ఇయర్. XML డిక్లరేషన్ ఆల్వేస్ మనకి స్టార్ట్ ఆఫ్ ద XML ఉండాలి, నాట్ అట్ ద మిడిల్ కానీ ఎండ్లో కానీ ఉండకూడదు. సో UTF-8 ఎన్కోడింగ్ అని వస్తుంది, అది ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇన్ కేస్ ఉంటే it should be start of the XML. So let me open any of the XML. I don't know if I have something. Okay, so ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ ఇన్ కేస్ ఉంటే మటుకి దట్ షుడ్ బి అన్ స్టార్ట్ ఆఫ్ ద యువర్ XML. క్లియర్? అర్థమైందా రిక్వైర్మెంట్? ఎస్ ఎస్ సార్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ రిక్వెస్ట్ రిప్లై. సో నార్మల్గా ఇది 1 డేలో అయిపోవాలి, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే చాలా పాసిబుల్ కేసెస్ ఉంటాయి మనకి రిక్వెస్ట్ రిప్లైలో. ఎందుకంటే రిక్వెస్ట్ రిప్లై ఓన్లీ రిక్వెస్టే వస్తుంది, ఐ మీన్ ఓన్లీ రెస్పాన్స్ వస్తుంది. చాలా కేసెస్లో ఈ రిక్వెస్ట్ కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది, చాలా కేసెస్. ఓకే, మోర్ దెన్ 70% ఆఫ్ ద టైమ్ వీ విల్ డీల్ విత్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఆ రెండింటిని మర్చి చేసినప్పుడు ఇలాంటి కామన్ ఇష్యూస్ వస్తాయి. మీకు XML మోడిఫైయర్ తెలియకపోతే అగైన్ మీరు స్క్రిప్ట్కి వెళ్తారు. మనకి ఏం తెలియకపోయినా డిఫాల్ట్కి వెళ్ళేది స్క్రిప్ట్. చాట్ జీపీటీకి వెళ్ళి ఓకే దిస్ ఈస్ మై పేలోడ్, యూ నీడ్ టు రిమూవ్ ద XML డిక్లరేషన్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద పేలోడ్ అంటే తీసేస్తుంది. యువర్ ఇంటర్ఫేస్ విల్ వర్క్, బట్ దట్ ఈస్ నాట్ ద గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో XML modifier is the function if you want to remove the XML declarations. XML ని అంతే ఉంచి దాని టాప్ ఆఫ్ ద XML డిక్లరేషన్ రిమూవ్ చేస్తుంది అంతే. ఇది ఇంకా మోడిఫై చేయదు. మోడిఫై ఇన్ ద సెన్స్ ఆ XML డిక్లరేషన్ రిమూవ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ రిక్వెస్ట్ రిప్లై. ఓకే, సో లెట్ us go to the new topic. ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద రిక్వెస్ట్ రిప్లై? అగైన్ నేను టాస్క్ ఇస్తాను, మీకు ఇంకా క్లియర్గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ మోర్. బట్ సో ఫార్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో No, సార్. okay. ఓకే ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు పోల్ అండ్ రిచ్ మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో ఇట్స్ ఓకే, ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు. సో SFTP అనే ఒక సర్వర్ ఉంది. లెట్ మీ గో హియర్. ఓకే, దేర్ ఈస్ అన్ SFTP సర్వర్, అంటే సెండర్ అనేది ఒక SFTP సర్వర్. సో మనం రిసీవర్ వచ్చేసరికి ఇంకో SFTP సర్వర్ లేదు, ఏదో ఒక సిస్టమ్. లెట్స్ సే ఇది ఒక SAP సిస్టమ్ అనుకోండి. సో జస్ట్ ఇగ్నోర్ ద రిసీవర్ వన్, బట్ ట్రై టు ఫోకస్ ఆన్ SFTP. సో ఈ SFTPలో మనం ఫైల్స్ పిక్ చేసుకోవాలి. CPI సిస్టమ్ వెళ్ళి ఫైల్స్ పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకోవాలి? వీళ్ళు ఏంటంటే ఎవ్రీడే at 11 o'clock ఒక ఫైల్ ప్లేస్ చేస్తారు SFTP వాళ్ళు. అంటే ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యి వాళ్ళ ఫోల్డర్లో ఎవ్రీడే 11 o'clock ఒక ఫైల్ ప్రాసెస్ అవుతుంది. సో మన CPI వెళ్ళి 12 o'clock ఎగ్జాక్ట్గా 12 o'clock ఎవ్రీడే ఓన్లీ వన్స్ 12 o'clock వెళ్ళి ఫైల్ అనేది ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ చేసుకొని SAPకి పోస్ట్ చేయాలి. సో ఇది ఒక బ్యాంకింగ్ ఫైల్ అనమాట. సో బ్యాంకింగ్ సెక్టర్ ఫైల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనీ రిలేటెడ్ కదా. సో ఎవరికి ఎంత అమౌంట్ వెళ్ళాలి, ఎంత అమౌంట్ ఏ కంపెనీకి ఎంత అమౌంట్ క్రెడిట్ చేయాలి, ఇన్వాయిసెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనీతో రిలేట్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏదైనా చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ, సో ఫెయిల్ అయినప్పుడు రిపోర్ట్ చేయడం కానీ చాలా ప్రోయాక్టివ్గా ఉండాలి. లెట్స్ సే ఇది ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఫైల్. సో వీళ్ళు రన్ చేసి ఒక అకౌంట్స్ ఫైల్ అనేది 11 o'clock ప్లేస్ చేస్తారు ఒక SFTP సర్వర్లో. మన CPI ఏం చేయాలి? 12 o'clock రన్ అయ్యి ఆ ఫైల్ ఉంటే తీసుకొని ఎవరికి పంపాలి? SAPకి పోస్ట్ చేయాలి. సో SAPకి ఎలా ఏంటి అనేది తర్వాత చెప్తాను. కన్సిడర్ వీ నీడ్ టు సెండ్ టు ద టార్గెట్ సిస్టమ్. సో సోర్స్ సిస్టమ్ ఈస్ SFTP. వీ నీడ్ టు రన్ అవర్ ఇంటర్ఫేస్ at 12 o'clock and we need to extract that file at 12 o'clock and we need to post to the SAP. So how can we design this interface? ఈ రిక్వైర్మెంట్ మీకు వస్తే వాట్ ఈస్ యువర్ అప్రోచ్? టైమర్ యూజ్ చేస్తారు సార్. టైమర్ యూజ్ చేసి ఆ టైంకి స్కెడ్యూల్ చేస్తే అది రన్ అవుతుంది కదా. ఓకే, ఇలా కాదు. ఐ విల్ నేను ఒక లైఫ్లోనే తీసుకుంటా. సో దట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్.
Interviews లో high level answer they are not they don't okay with high level answer. In detail explanation కావాలి. So add iFlow ranking SFTP file, add and open in editor. Okay, tell me now. మనం టైమర్ తీసుకొని ఇనిషియేట్గా స్టార్ట్ బదులు టైమర్ Initiate, start, okay. Next. ఎస్ఎఫ్ మన ఎస్ఎఫ్టీలో ఫైల్స్ పిక్ చేసుకోవాలి కదా. సెండర్ ఇస్ ఎస్ఎఫ్టిపి ఆల్రెడీ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. నీకు సెండర్ ఉందిరా బాబు, యువర్ సెండర్ ఇన్ ఎస్ఎఫ్టిపి అన్నారు. ఐ డోంట్ నో వై యువర్ స్టార్టింగ్ విత్ టైమర్, బట్ ఇట్స్ ఓకే. టెల్ మీ నౌ. ఎస్ఎఫ్టిపిలో SFTP అంటే రిసీవర్ స్కెడ్యూలర్ ప్లస్ ఉంటది కదా. Start message, sender to SFTP. Next. స్కెడ్యూలర్ లో వెరీ గుడ్. చేసుకో. సో ఇక్కడికి వచ్చి సో డైలీ ఆన్ టైమ్ ఎట్ 12 PM. సో ఇక్కడ ఏమవుతుంది, సో అవర్ ఇంటర్ఫేస్ రన్ అవ్వదు. ఇప్పుడు ఇంతకుముందు ఏముంది, ఎవ్రీ 10 సెకండ్స్ ఉంది, ఎవ్రీ 10 సెకండ్కి రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏముంది, ఆన్ టైం 12 o'clock పెట్టాం. షెడ్యూల్ టు రికర్ డైలీ అంటే రోజు రన్ అవ్వాలి, లేదు వీక్లీ రన్ అవ్వాలా, మంత్లీ రన్ అవ్వాలా. బట్ ఐ వాంట్ టు రన్ మై ఇంటర్ఫేస్ డైలీ ఆన్ టైం అట్ 12 o'clock 12 PM కి రన్ అవ్వాలి. ఏ టైం జోన్ లో రన్ అవ్వాలి, యూ కెన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ సెలెక్ట్ ద టైం జోన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి GMT టైం జోన్ లో రన్ అవ్వాలి. 12 o'clock కి రన్ అవుతుంది. ఫైల్ తీసుకుంటుంది, తీసుకొస్తుంది, డ్రాప్ చేస్తుంది. సో నౌ దే హావ్ ఆస్క్డ్, ఓకే సెండర్ ఎస్ఎఫ్టిపి, ఓకే నౌ దే హావ్ ఆస్క్డ్. ఎస్ఎఫ్టిపి నుంచి 12 o'clock కి రన్ అవుతుంది, బాగానే ఉంది. వేరీస్ తీసుకొని రాయో, ఓకే. సో రన్ అవుతుంది, బాగానే ఉంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రోజు ప్లేస్ చేస్తారు, సో రోజు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఎప్పుడైతే 12 o'clock కి ఫైల్ లేదో సిపిఐ అనేది ఒక మెయిల్ పంపాలి. ఓకే, సిపిఐ అనేది ఒక మెయిల్ పంపాలి స్టేటింగ్ దట్ ఓకే దేర్ ఈస్ నో ఫైల్ ఫ్రమ్ ద సెండర్ సైడ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎస్ఎఫ్టిపి సెండర్ సైడ్ లోనే నో ఫైల్ అని మనం ఒక ఈమెయిల్ పంపాలి బేసిక్ గా. ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్ కదా. 12 o'clock కి వీళ్ళకి ఫైల్ రాకపోతే మన ఇష్యూ అనుకుంటారు. సో పెనాల్టీ వేస్తారు, కొన్ని కేసెస్ లో ఎస్ఎల్ఏ P1 టికెట్ రైజ్ చేస్తారు. అవన్నీ ఇగ్నోర్ చేయడానికి, అవన్నీ బైపాస్ చేయడానికి అప్ ఫ్రంట్ మన సిపిఐ ఒక ఈమెయిల్ డ్రాప్ చేయాలి. ఓకే దేర్ ఈస్ నో ఫైల్ ఇన్ ద ఎస్ఎఫ్టిపి అట్ 12 o'clock, హెన్స్ సిపిఐ డి నాట్ ప్రాసెస్ ఎనీ బ్యాంకింగ్ ఫైల్ టుడే. ఈ రోజు డేట్ కి ఏం ప్రాసెస్ చేయలేదు అని మనం ఒక మెయిల్ పంపాలి. వాట్ ఐ నీడ్ టు డూ? ఎక్సెప్షన్ సబ్స్క్రిప్షన్. So you will bring exception subprocess here and you will use send step and you will configure email adapter, right? Yes. Okay. Tell me the behavior of SFTP. నా దగ్గర ఇప్పుడు ఫైల్ ఉంది. సో SFTP ఇక్కడ ఫైల్ ఉంది. సో ఎవ్రీ 10 seconds కి పోల్ అవుతుంది. ఓకే, ఎవ్రీ 10 seconds పిక్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఫైల్స్ లేవు ఇక్కడ. నా మెసేజెస్ ఎవ్రీ 10 seconds మీరు ఫెయిల్యూర్స్ అబ్జర్వ్ చేశారు మీ సినారియోలో? సో SFTP అడాప్టర్ ఉంది. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, SFTP అడాప్టర్ ఉంది, మీరు కనెక్ట్ చేసి ఫైల్స్ తెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ 10 seconds కి ఫైల్ తెచ్చుకుంటున్నారు. సో ఫైల్స్ ఉన్నాయి, ప్రాసెస్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఫైల్ లేదు, కానీ ఎవ్రీ 10 seconds కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవ్రీ 10 seconds కి ఫైల్ వస్తుందా, మీకు లాక్స్ కనిపిస్తుందా, నో ఫైల్ నో ఫైల్ నో ఫైల్ అని? Yes, yes. అగైన్ మళ్ళీ ఆలోచించండి. సో
ఎస్ఎఫ్టిపి నుంచి ఫైల్ తెచ్చుకుంటున్నారు. ఫైల్స్ లేదు అంటే మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? అక్కడ ఓవర్ రైట్ ఇది ప్లేస్ ఇది లో no such kind డిలీట్ ఉంది సార్. ఆప్షన్ పెట్టి ఓకే, సో నాట్ లైక్ దిస్. లెట్ మీ కనెక్ట్ సోర్స్ స్లాష్ ఇన్బాక్స్. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళి ఫైల్ మేనేజర్లో ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేస్తా, ఇన్బాక్స్ అని. ఇన్బాక్స్ అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఎవ్రీడే at 12 o'clock నాకు ఇక్కడ నుంచి ఫైల్స్ రావాలి. సో లెట్ మీ గో హియర్ అండ్ ఇన్బాక్స్. I want to pick all the files irrespective of the file name. I want to pick all the files, so I'm giving star. So and go to the connections, do the configurations, go to the connection details, host name, authentication, SFTP. Okay, so for now I will keep as in every 10 seconds పోల్ అవ్వాలి కదా, every 10 seconds కి పోల్ అవ్వాలి కాబట్టి మనం కాన్ఫిగర్ చేసుకుందాం. సో డిప్లాయ్ అయిన, సో స్టార్టెడ్ ఉంది, ఇప్పుడే డిప్లాయ్ అయింది. 10 secondsకి ఎవ్రీ 10 secondsకి వెళ్ళి ఫైల్ తెచ్చుకోవాలి అది. సో నేను ఇది ఓపెన్ చేసే లోపు 10 seconds అవుతుంది. ఓకే, 10 seconds అయ్యింది అనుకుంటా. సో ఫెయిల్ అవ్వాలి కదా మన ఇంటర్ఫేస్, ఫైల్ లేదంటే అట్లీస్ట్ లాక్స్ అయినా చూపించాలి కదా, చూపించట్లేదే. సో ఫైల్ ఉంటే ఈ పాటికి ఫైల్ వచ్చేస్తుంది అని ఇన్బాక్స్లో ఫైల్ ఏం ప్లేస్ చేయలేదు. దట్ మీన్స్ ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్తే అర్థమవుతుందా నేను నా రిక్వైర్మెంట్ నేను చేసేది? Yes, sir. Yes, We are- okay. ఫైల్ పిక్ చేసుకుంటున్నారు బట్ అక్కడ ఫైల్ లేదు. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ఇన్బాక్స్ లో 12 o'clock కి ఫైల్ ఉంటే పిక్ చేసుకొని పంపిస్తాం. ఇప్పుడు 12 o'clock కి ఇన్బాక్స్ ఎంటీగా ఉంది, కానీ నేను ఒక ఈమెయిల్ పంపాలి. మీరేమన్నారు? సో ఆల్రెడీ అక్కడ ఇన్బాక్స్ లేదు అంటే ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్ఫేసే ట్రిగర్ అవ్వట్లేదు ఇక్కడ, అంటే మనకి అసలు ట్రిగరే రావట్లేదు. ఎస్ఎఫ్టిపి బిహేవియర్ ఏంటంటే, ఎస్ఎఫ్టిపి ఈజ్ ఏ పోలింగ్ ఛానల్ అని మీకు స్టార్టింగ్ లో చెప్పాను. పోలింగ్ అంటే అక్కడ ఫైల్ ఉంటేనే ప్రాసెస్ అవుతుంది, బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకుంటూ ఉంటుంది ఫైల్ ఉందా లేదా అని ఎవ్రీ 10 seconds కి. అలానే మనకు మెసేజెస్ చూపివు, బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకుంటుంది, పోల్ అవుతుంది అనమాట. సో ఫైల్ ఉంటేనే మన ఇంటర్ఫేస్ అనేది ట్రిగర్ అవుతుంది. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ నో ఫైల్ అవర్ ఇంటర్ఫేస్ విల్ నాట్ ట్రిగర్. సో ఇంటర్ఫేస్ ట్రిగర్ అవ్వకపోతే ఇక్కడికి వచ్చి మీ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుందా? మీరు పెట్టిన ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ట్రిగర్ అవ్వదు. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ కాన్ఫిగరేషన్. సేమ్ రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. 12 o'clock కి ఫైల్ రన్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. రేపు ఎప్పుడైనా ఫైల్ లేదు అంటే మీరేం చేయాలి? వాట్ యూనిట్ టు డూ? సో యూనిట్ టు సెండ్ అన్ ఈమెయిల్ అన్నారు. మనం ఏం చెప్తాం? నేను కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే ఇంటర్వ్యూస్ లో అడుగుతా చాలా మందిని. ఎవ్రీ వన్ విల్ సే ఐ విల్ షెడ్యూల్ అన్ ఎస్ఎఫ్టిపి అండ్ ఐ విల్ పుట్ అన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఫైల్ లేదు అంటే ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ లో ట్రిగర్ అయిపోతుంది అంటారు. లేదంటే గ్రూవీ యూజ్ చేస్తాను, గ్రూవీలో నాకు కండిషన్ రాస్తాను, ఫైల్ ఉందా లేదా గ్రూవీలో చెక్ చేసుకుంటాను, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ కి ట్రిగర్ అయిపోతుంది అని చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్ఫేసే ట్రిగర్ అవ్వట్లేదు. మీ ఇంటర్ఫేస్ ట్రిగర్ అవ్వనప్పుడు మీరు గ్రూవీ పెడితే ఏంటి, మ్యాపింగ్ పెడితే ఏంటి, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెడితే ఏంటి? రైట్? Yes, sir. సో ఇన్ దోస్ కేసెస్ అలాంటి రిక్వైర్మెంట్స్ కి we will go with one more palette function which is called an poll enricher. Okay, we will call this as poll enricher. Poll enrich is nothing but it is used to connect to SFTP external systems. Okay, SFTP కి కనెక్ట్ అవడానికి poll enrich యూస్ చేస్తాం. సో if I go here, go to the externals. So we have seen request సార్ ఇక్కడ మనకి ఎస్ఎఫ్టిపి చెప్పేటప్పుడు మనం ఒక ఆప్షన్ చెప్పారు ఎస్ఎఫ్టిపిలో,
అది ఎవ్రీ టైం చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు అది లేనప్పుడు మనకి ట్రిగ్గర్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు కదా. ఒక అది ఆప్షన్ కంటెంట్ చేంజ్ ఉన్నదా సార్, లేదా చెక్ రీడ్ లాక్ చేసుకుంటుంది. స్టాట్ది. ఇది కంటెంట్ చేంజ్ అంటే వెయిట్ చేస్తుంది. ఫైల్ ఏమన్నా ప్రాసెస్ అవుతుందా లేదా అంటే ఇన్కంప్లీట్ ఫైల్ పిక్ చేసుకోకుండా ఇన్ కేస్ అది ఇంకా ఫైల్ అప్లోడ్ అవుతుంది సర్వర్లో, మనం 10 సెకండ్స్ పెట్టాము. సో అది 1 GB ఫైల్ 1 minute పట్టొచ్చు, కానీ మనం 10 సెకండ్స్కి వెళ్తున్నాం అంటే 100 MB మనం తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఆటోమేటిక్గా మీరు పార్షియల్ ఫైల్ మీరు తీసుకుంటున్నారు. సో దట్ విల్ బి అన్ ఇష్యూ. సో అలాంటప్పుడు ఇవి ఓకే కంటెంట్ చేంజ్. ఓకే, జస్ట్ ఫైల్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, అక్కడ ఫైల్ అయితే పెడతారు. అది ఇక్కడ అది ఇదే కంటెక్స్ట్. రీడ్ లాక్ స్ట్రాటజీ ఫైల్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో నన్ను పెడితే ఆటోమేటిక్ గా ఉన్న ఫైల్స్ పిక్ చేసేసుకుంటాము. సో ఫైల్స్ ఉంటే పిక్ చేసేసుకుంటాము. రీనేమ్ అంటే మనం రీనేమ్ చేసుకుంటాం బేసిక్ గా. ఇంకోటి కంటెంట్ చేంజ్ ఏంటంటే, సో ఆటోమేటిక్ గా ఫైల్ పిక్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్ ఇంకా చేంజెస్ జరుగుతుందా, SFTP సర్వర్ లో ఆ ఫైల్ ఇంకా అప్లోడ్ అవుతుందా, ఆ ఫైల్లో కంటెంట్ చేంజ్ అవుతుందా చెక్ చేసుకుంటుంది. సో చేంజ్ అవుతుంది అంటే వెయిట్ చేస్తుంది. ఆ ఫైల్ 1 సెకండ్, అట్లీస్ట్ 1 సెకండ్ వరకు వెయిట్ చేస్తుంది. ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఉంది కదా, ఈ మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేసి సో దాని తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఓకే స్టిల్ చేంజెస్ జరుగుతున్నాయా, లేదు అంటే కంప్లీట్ అయిపోయినట్టు, అప్పుడు కంప్లీటెడ్ ఫైల్ పిక్ చేసుకుంటాం. ఓకే, బట్ ఇక్కడ ప్రాసెస్ అసలు మనకు ఫైలే లేదు. ఇక్కడ ఏం లేవు ఇంకా షెడ్యూల్ ఏ టైంకి రన్ అవ్వాలి, ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి అనేది. సో SFTP అనేది ఫైల్ ఉంటేనే మీ ఇంటర్ఫేస్ ట్రిగర్ అవుతుంది. SFTP ఈజ్ ఏ పోలింగ్ ఛానల్, వెళ్ళి తెచ్చుకుంటుంది. సిమిలర్ టు HTTPS, IDOC, SOAP ఏంటంటే నాన్ పోలింగ్ ఛానల్. సమ్మన్ వాంట్స్ టు హిట్ అవర్ సర్వర్. వాళ్ళు మన ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మన సర్వర్ని హిట్ చేయాలి అంటే వాళ్ళు డేటా పంపిస్తేనే మనకు డేటా వస్తుంది. వేరే SFTP వాళ్ళు ఎవరు మనకు డేటా పంపరు. మన షెడ్యూలర్ ప్రకారం మన టైం ప్రకారం లాగిన్ అయ్యి ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాం. ఉంటే తెచ్చుకుంటాం, లేదు అంటే కామ్గా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. సో ఎప్పుడైతే కామ్గా ఉంటుందో మన ఇంటర్ఫేస్ ట్రిగర్ అవ్వదు. సో 12 o'clock వెళ్ళి చెక్ చేసుకుంది, 12 o'clock ఫైల్ లేదు, సో ఇంటర్ఫేస్ విల్ నాట్ ట్రిగర్. డైలీ రన్ అయ్యే ఇంటర్ఫేస్ ఆ రోజు రన్ అవ్వదు. ఆ రోజు రన్ అవ్వలేదు అంటే సో మీరు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టి ఈమెయిల్ పంపాలనుకున్నా, గ్రూవీ పెట్టుకొని హ్యాండిల్ చేయాలన్న ఎర్రర్, యూ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో ఎంత మేధావైనా, ఎంత క్రిటికల్ మీ ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకున్నా కూడా అసలు సెండర్ నుంచి ఒక ట్రిగర్ రాలేదు అంటే దట్స్ వేస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. సో అలాంటి కేసెస్లో వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ పోల్ అండ్ రీచ్. సో రిక్వెస్ట్ రిప్లై తెలుసు, సెండ్ తెలుసు, పోల్ అండ్ రీచ్ అనమాట. సో దిస్ ఈస్ పోల్ అండ్ రీచ్. పోల్ అండ్ రీచ్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు కనెక్ట్ టు SFTP సర్వర్స్. పోల్ అండ్ రీచ్ ఓన్లీ, సో ఇప్పుడు ఓడేటా తీసుకుంటే ఓడేటా అడాప్టర్స్ కానీ రెస్ట్ అడాప్టర్స్ కానీ రెస్ట్ APIs కనెక్ట్ చేసుకుంటాం. HTTP దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ పోల్ అండ్ రీచ్ ఈస్ యూస్డ్ టు కనెక్ట్ టు ఓన్లీ సెండర్ SFTP సర్వర్. ఓకే, సెండర్ సైడ్ మట్టుకే యూజ్ చేయగలరు. సో దట్ మీన్స్ if I go here, now I will keep the timer poll and reach. ఈ టైమర్లో టైం పెట్టుకుంటాను ఎవ్రీ డే at 12 o'clock. రిపీట్ డైలీ, స్టార్ట్ టైం ఎండ్ టైం పెట్టేసుకుంటాం. ఫర్ నౌ ఐ విల్ కీప్ యాజ్ అన్ ఆన్ డిప్లాయ్మెంట్. మనం డిప్లాయ్ చేసిన వెంటనే రన్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ టైమర్ పెట్టేసుకొని నేను 12కి స్టార్ట్ చేస్తాను ఆ ఇంటర్ఫేస్. డైలీ 12కి రన్ అవ్వాలి అని. సో ఏం చేస్తుంది, 1 second, లెట్ మీ ప్లగ్ ఇన్ మై చార్జర్. సో ఎవ్రీడే at 12 o'clockకి పోల్ అండ్ రీచ్కి వెళ్తుంది. నేను ఏం చెప్పాను, పోల్ అండ్ రీచ్ ఈజ్ యూస్డ్ టు కనెక్ట్ టు ఓన్లీ వన్ అడాప్టర్. సో ఇది ఓన్లీ వన్ అడాప్టర్కే పనిచేస్తుంది. ఓన్లీ సెండర్ సైడ్ SFTP, ఈవెన్ నాట్ ఫర్ రిసీవర్ సైడ్. మీరు కనెక్ట్ చేయలేరు. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసినా యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ టు రిసీవర్. పోల్ అండ్ రీచ్ ఓన్లీ కనెక్ట్ టు సెండర్ సైడ్, దట్ టు FTP అండ్ SFTP ఫైల్ సర్వర్స్కే కనెక్ట్ అవుతుంది. సో ఇఫ్ ఐ డ్రాగ్ లైక్ దిస్,
మీరు చూస్తే అడాప్టర్ టైప్ సో ఫార్ మనం ఒక రిసీవర్స్ కానీ సెండర్స్ కానీ కనెక్ట్ చేయాలి అంటే మల్టిపుల్ అడాప్టర్స్ వస్తాయి. మనకి ఏ అడాప్టర్ అయినా మనం పిక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. కానీ ఈ పోల్ అండ్ రిచ్ అనేది రిక్వెస్ట్ రిప్లై మీద కనెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను తీసుకొని ఇదే రిక్వెస్ట్ రిప్లై తీసుకుంటే ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు రిసీవర్, ఒక రిసీవర్ కి నేను కనెక్ట్ అవ్వాలంటే అడాప్టర్ టైప్స్ లో ఇట్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ అడాప్టర్స్. సో ఈ అడాప్టర్ లో బేస్ ఉన్న రిక్వైర్మెంట్ ఏ అడాప్టర్ తో కనెక్ట్ అవ్వాలి, ఏ సిస్టమ్ తో కనెక్ట్ అవ్వాలి, దాని సిస్టమ్ బిహేవియర్ బట్టి ఆ అడాప్టర్ నేను పిక్ చేసుకుంటా. కానీ ఇక్కడ మీరు చూస్తే పోల్ ఎంట్రీచ్ కి చూస్తే ఇఫ్ ఇది బాటమ్ నుంచి సెండర్, ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ టు సెండర్. పోల్ ఎంట్రీచ్ ఇస్ యూస్ టు కనెక్ట్ టు సెండర్ నాట్ రిసీవర్. సో నేను ఇక్కడ నుంచి రిసీవర్ కనెక్ట్ చేస్తానంటే సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ట్రై టు రిమెంబర్ రిక్వెస్ట్ రిప్లై సెండ్ తర్వాత ఇంకోటి కంటెంట్ ఎంట్రీచర్ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ టు రిసీవర్ external systems, whereas pole enricher is nothing but it is used to connect to sender side SFTP servers. సో ఇక్కడ నుంచి లాగాలన్నమాట, మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేయాలి. సో సెండర్ టు పోల్ ఎంట్రిచ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే అడాప్టర్ టైప్ లో ఇందాక రిక్వెస్ట్ రిప్లైలో ఎన్ నెంబర్ ఆఫ్ అడాప్టర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి రెండు ఫైల్ సర్వర్స్ కి. ఎఫ్టిపికి ఎస్ఎఫ్టిపికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? authentication. SFTP is more secure compared to SFTP is FTP. more secure than FTP. What is the port for FTP? What is the port for SFTP? FTP 21, 21, SFTP 22. Exactly. So that is the difference. So ఇక్కడికి వచ్చేసరికి మనం సేమ్ కాన్ఫిగరేషన్ సెండర్ సైడ్ ఏమి ఇస్తామో అదే కాన్ఫిగరేషన్. సో ఐ వాంట్ టు పిక్ ద ఫైల్ ఫ్రమ్ ఇన్బాక్స్ and I want to pick particular file something and I will give the address here, users connection details address and username SFTP. Okay, so let me delete this one. నేను రిసీవర్ ఏం కనెక్ట్ చేయట్లేదు. సో నార్మల్గా రిసీవర్ ఎస్ఏపి సిస్టమ్ అన్నా కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ కనెక్ట్ టు రిసీవర్. బేసిక్గా మన టైమర్ అనేది 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఈ పోల్ ఎంట్రీచ్కి వచ్చి డేటా అనేది తెచ్చుకుంటుంది. సో 12 o'clockకి రన్ అవుతుంది, రన్ అయ్యి ఫైల్ తెచ్చుకుంటుంది. ఫైల్ లేదు అంటే మనం బేసిక్గా ఈ పోల్ ఎంట్రీచ్కి ఎందుకు వెళ్ళాం? ఫైల్ లేదు అంటే ఈమెయిల్ పంపాలి. అది ఎలా పంపిస్తాం? ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పోల్ ఎంట్రీచ్ మనకి మల్టిపుల్ అల్గరిథమ్స్ ఉంటాయి, మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి పోల్ ఎంట్రీచ్కి. ఓకే, సో ఫస్ట్ థింగ్ రీప్లేస్ అన్నమాట. అగ్రిగేషన్ అల్గరిథం రీప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమర్ నుంచి వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ ఏం రావట్లేదు, ఇన్ కేస్ సెండర్ నుంచి వస్తుంది. సో సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ మనం ఇంకో ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అలాంటి కేసెస్లో సెండర్ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఇది. ఇక్కడ అగ్రిగేషన్ అల్గరిథం అంటే రీప్లేస్ అంటే వచ్చే రిక్వెస్ట్ దీంతో రీప్లేస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నల్ రిక్వెస్ట్ వస్తుంది కానీ ఇన్ కేస్ సోర్స్ నుంచి మెసేజ్ వస్తుందంటే ఇది రీప్లేస్ అయిపోతుంది, దీని నుంచి వచ్చేది వెళ్తుంది అనమాట. జస్ట్ మనం రీప్లేస్ చేస్తున్నాం. సో ఇంకోటి కంబైన్ XML, సోర్స్ నుంచి మనకు ఒక XML వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఎప్పుడైతే సోర్స్ నుంచి వస్తుందో ఇంకో ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి చెక్ చేసి దాంట్లో ఉన్న XML పిక్ చేసుకుని రెండింటిని కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం అగ్రిగేషన్ అల్గరిథం కంబైన్ అంటాం. నేను అగైన్ మళ్ళీ రేపు చెప్తాను, బట్ హై లెవెల్లో చెప్తున్నా వై విల్ యూస్ పోల్ ఎంట్రీచ్ అండ్ వాట్ కేసెస్ విల్ గో విత్ పోల్ ఎంట్రీచ్ అని. సో నెక్స్ట్ కంకాటినేట్. సో కంకాటినేట్ కి కంబైన్ కి డిఫరెన్స్ ఏంటి? మనం ఎక్కడైనా చూసామా కంబైన్ అని? ఇంకా చూడలేదు. మెసేజ్ మ్యాపింగ్ లో చూసాను. మెసేజ్ మ్యాపింగ్ కాదు, ఇంకెక్కడైనా చూసామా ఏమన్నా ఫంక్షన్స్ లో కంబైన్ అని? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూసాను. ఓకే, దెన్ అయితే ఇంకా చెప్పలేదు, చెప్తాను. సో గ్యాదర్ చెప్పేటప్పుడు కంబైన్, కంకాటినేట్ ఇవన్నీ వస్తాయి. సో బేసిక్ కంబైన్ XML అంటే బోత్ XMLs ఉంటేనే కంబైన్ అవుతుంది. కంకాటినేట్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా, సోర్స్ నుంచి ఏది వచ్చినా పర్లేదు, ఇక్కడ నుంచి ఏది వచ్చినా పర్లేదు, రెండింటిని కంకాటినేట్ చేస్తుంది. దట్ కుడ్ బి CSV, దిస్ కుడ్ బి JSON, దట్ కుడ్ బి ప్లెయిన్ టెక్స్ట్, దిస్ కుడ్ బి XML. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మాట్ కంకాటినేట్ చేస్తుంది. బేసిక్ గా సోర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇప్పుడు టైమర్ ఉంది కాబట్టి ఏం కంకాటినేట్ చేయదు బేసిక్ గా. బట్ వెన్ యూ హ్యావ్ మనం స్టార్ట్ మెసేజ్, సో స్టార్ట్ మెసేజ్ తీసుకొని మనం ఇక్కడ నుంచి అడాప్టర్ పెట్టుకొని పోల్ ఎంట్రీచ్ పెడితే ఇది రిక్వెస్ట్ అవుతుంది మనకి, ఇది రెస్పాన్స్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ పోల్ అండ్ రిచ్ ఎలా బిహేవ్ చేయాలనేది మనం డిఫైన్ చేసుకోవాలి. సో అలా డిఫైన్ చేసుకోవాలంటే మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రీప్లేస్, అంటే సోర్స్ నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్ట్ మెసేజ్ రెస్పాన్స్తో రీప్లేస్ అయిపోతుంది. అంటే సో వైప్ అయిపోతుంది అనమాట. సో ఎరేజ్ అయిపోతుంది. సో జస్ట్ వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. లేదు నాకు రిక్వెస్ట్ వస్తుంది, నాకు వచ్చే రెస్పాన్స్ కూడా వస్తుంది, రెండింటిని కంబైన్ చేయాలంటే సోర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్, ఈ ఎస్ఎఫ్టిపి నుంచి వచ్చే ఫైల్ రెండు కంబైన్ అవ్వాలి అంటే కంబైన్ ఎక్స్ఎంఎల్. సోర్స్ నుంచి వచ్చే ఎక్స్ఎంఎల్, టార్గెట్ నుంచి వచ్చే ఎక్స్ఎంఎల్ రెండు కంబైన్ అవ్వాలి. లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డేటా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ రెండు కంకాటన్ అవ్వాలి. అంటే అక్కడ నుంచి ఏ స్ట్రక్చర్ వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ ఫైల్ నేమ్లో ఈ ఫైల్లో ఏం స్ట్రక్చర్ ఉందో మీకు తెలియదు. కానీ రెండింటిని కంకాటినేట్ చేయాలి, రెండింటిని కంబైన్ చేయాలి అంటే కంకాటినేట్ అనమాట. సో లెట్ మీ యూస్ ఫర్ రీప్లేస్ నౌ అండ్ ఐ విల్ పుట్ సేవ్ దిస్ వన్ అండ్ okay, go to the problems. Trace it and deploy it. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఎవ్రీ డే at 12 o'clock అవర్ ఇంటర్ఫేస్ షుడ్ గో అండ్ పిక్ ద ఫైల్. సో మనం పిక్ చేసుకుంటాం, పెద్ద కష్టమేం కాదు. అక్కడ వరకు సింపుల్ రిక్వైర్మెంట్. ఎవ్రీ డే 12 o'clock యూ షుడ్ పిక్ ద ఫైల్ అంటే సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి కనెక్ట్ చేస్తారు మీరు. సో సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి కనెక్ట్ చేసి 12 o'clock షెడ్యూలర్ పెడతారు. ఫైల్ ఉంటే వెళ్తుంది, లేదంటే కామ్గా ఉంటుంది. ఎడిషనల్గా వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఫైల్ ఉంటే ప్రాసెస్ చేయండి, ఫైల్ లేదంటే ఈమెయిల్ పంపండి అన్నారు. ఈమెయిల్ పంపడం ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఇన్ దట్ ఇంటర్ఫేస్. ఎందుకంటే 12 o'clock ఫైల్ లేదు అంటే మీ ఇంటర్ఫేస్ ట్రిగర్ అవ్వదు. ట్రిగర్ అవ్వకపోతే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వదు. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వలేదంటే మెయిల్ వెళ్ళలేదు. మెయిల్ వెళ్ళలేదంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, మీ ఎస్కలేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ దే ఆస్క్డ్ టు ఇన్ఫార్మ్ యూ, బట్ యూ డింట్ కాన్ఫిగర్ యువర్ ఇంటర్ఫేస్ విత్ ద మెయిల్. యూ కాన్ఫిగర్డ్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ డెవలప్మెంట్. సో అలాంటి కేసెస్లో we will start with the timer and we'll connect with the poll enrich. So if I go to the messages now, సో ఇక్కడ చూస్తే ఫైల్ లేదు, ఇన్బాక్స్లో ఇందాక మనం ఫైల్ ఏం పెట్టలేదు, కానీ సక్సెస్లో ఉంది. సో దెర్ ఈస్ నో డేటా, కానీ మనకి ఇక్కడ ఒక పారామీటర్ వస్తుంది అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఓకే. సో SAP_poll enrich మెసేజ్ ఫౌండ్ ఫాల్స్ అంటే దాంట్లో మెసేజ్ ఉంటే, అంటే పోల్ ఎండ్రిచ్ నుంచి మనకి మెసేజ్ వస్తే ట్రూ ఉంటుంది, ఎప్పుడైతే మెసేజ్ రాదో ఫాల్స్ ఉంటుంది. సో ఇది బేస్ చేసుకొని, కండిషన్ బేస్ చేసుకొని మనం రౌటింగ్ చేసుకోవచ్చు. ఓకే, property_SAP మెసేజ్ ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటే నెక్స్ట్ స్టెప్, అది ట్రూ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళు. లేదు అంటే ఒక ఎర్రర్ ఎండ్ పెట్టుకొని ఇక్కడ మనం రౌటింగ్ పెట్టుకొని, సో దిస్ ఇస్ లిటిల్ ట్రిక్కీ, ఇక్కడ పెట్టుకుంటాం. సో దట్ ఈ మీనింగ్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనం కండిషన్ పెట్టుకుంటాం. ఓకే, ఫైల్ ఉందా, ట్రూ ఉందా, ఫాల్స్ ఉందా. ట్రూ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి రిసీవర్కి వెళ్ళిపో అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఫాల్స్ ఉందో ఆ ఎర్రర్ ఎండ్కి వెళ్ళాలని చెప్తున్నాం. ఎర్రర్ ఎండ్కి ఏదైనా వెళ్తే దాని మీనింగ్ ఏంటి? Try to guess. If I'm sending some message to error end, what will happen to my interface? ఫెయిల్ ఆప్షన్ చూపిస్తుంది, ఫెయిల్ చూపిస్తుంది. Yeah, which is nothing but fail. అంటే ఒక ఎర్రర్ వచ్చింది అని. సో ఇది ఎర్రర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుందా లేదా? Yes. ఎస్ సార్. సో ఈ ఐఫ్లోలో ఎక్కడ ఎర్రర్ వచ్చినా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి నేను ఒక కండిషన్ పెట్టుకొని, ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో, ఫాల్స్ అంటే మెసేజ్ లేదు దాంట్లో, సో ఆటోమేటిక్గా ఎర్రర్ ఎండ్ పెట్టాను. ఎర్రర్ ఎండ్కి వెళ్ళిందంటే మనం మాన్యువల్గా ఎర్రర్ క్రియేట్ చేసాం. సో ఎందుకు క్రియేట్ చేసాం? బికాస్ దేర్ ఇస్ నో ఫైల్ అనమాట. ఆటోమేటిక్గా మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయిపోతుంది. సో ఇలా కాకుండా, సో ఇంకో ఈజీ వే ఏంటి అంటే ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇది ఒక కేస్ అనమాట, ఇది వేరే ఇంటర్ఫేసెస్లో మీకు యూజ్ అవుతుంది. సో ఫైల్ ఉందా లేదా చెక్ చేయి, ఈ డేటా వస్తే ఫెయిల్ చేయి, ఈ డేటా రాకపోతే, ఈ డేటా వస్తే ప్రాసెస్ చేయి, ఈ డేటా వస్తే ఫెయిల్ చేయి అంటారు. సో డేటా బేస్ చేసుకొని, వచ్చే డేటా బేస్ చేసుకొని మన ఇంటర్ఫేస్ని ఎలా ఫెయిల్ చేస్తాం?
సింపుల్ గా ఎర్రర్ ఎండ్ అనమాట. మనం ఏదైనా మెసేజ్ ఒక ఎర్రర్ ఎండ్ పంపిస్తే దట్ మీన్స్ మన ఐఫ్లో ఒక ఎక్సెప్షన్ మనం మాన్యువల్ గా రైజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ మోర్ కేస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెస్ట్ ఇట్. బట్ సింపుల్ గా ఈ పోల్ ఎన్రిచ్ లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ త్రో ఎక్సెప్షన్ ఇఫ్ నో మెసేజ్ ఫౌండ్. ఎప్పుడైతే ఆ 12కి వెళ్ళి ఫైల్ చెక్ చేసుకుంటుందో 12 o'clock ఫైల్ లేదు, ఆటోమేటిక్ గా ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ వన్ ద ఎక్సెప్షన్ విల్ బి ట్రిగర్డ్. సో సేమ్ కేస్ ఇందాక మనం డిజేబుల్ చేసి చెక్ చేసాం. నౌ ఐ విల్ ఎనేబుల్ దిస్ వన్ అండ్ ఐ విల్ టెస్ట్ ఇట్. ఇప్పుడు చూస్తే నేనేం మార్చలేదు, జస్ట్ పోల్ అండ్ రిచ్ లో త్రో ఎక్సెప్షన్ పెట్టాను. ఆటోమేటిక్ గా పోల్ అండ్ రిచ్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్ గా మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి వాళ్ళకి ఈమెయిల్ వెళ్తుంది. మీరు అక్కడ రాసుకుంటారు. సో ఓకే, మెసేజ్ హాస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ సిపే బికాస్ ఆఫ్ నో ఫైల్ ఇన్ ద SFTP సర్వర్. క్లియర్? Yes, Yes, Akhil. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పోల్ అండ్ రిచ్. బట్ టుమారో అగైన్ వీ విల్ సీ సోర్స్ నుంచి వచ్చినప్పుడు మెసేజెస్ ఎలా హ్యాండిల్ అవుతాయి, కంబైన్ అంటే ఏంటి, కంకాట్ అంటే ఏంటి, రీప్లేస్ అంటే ఏంటి అనేది రేపు అవన్నీ యూజ్ చేయం. పోల్ అండ్ రిచ్ అసలు విల్ 99.9% వీ విల్ నెవర్ యూజ్ ఇట్. బట్ ఇన్ కేస్ యూజ్ చేయాల్సి వస్తే ఇలాంటి కేసెస్లో యూజ్ చేస్తారు. సో SFTP సర్వర్స్కే యూజ్ అవుతుంది, వేరే సర్వర్స్కి యూజ్ అవ్వు. ఈమెయిల్ ట్రిగర్ అవ్వాలి అలాంటి కేసెస్లోనే యూజ్ అవుతుంది అనమాట. సో రేపు ఇంకో కేసు తీసుకొని విచ్ ఇస్ నాట్ ఏ రియల్ టైమ్ రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ రాదు. బట్ ఇన్ కేస్ సోర్స్ నుంచి డేటా వస్తే పోల్ అండ్ రిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, కంబైన్ ఎలా అవుతుంది, కంకాట్ ఎలా అవుతుంది అనేది రేపు చూద్దాం. ఓకే, Okay. అఖిల్ డైరెక్ట్ సెంటర్ నుంచి కనెక్ట్ SFT సెంటర్ నుంచి కనెక్ట్ చేయాలా పోల్ అండ్ రిచ్ కి? అవును, ఇక్కడ నుంచి. సో డిలీట్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి. సో ఇఫ్ యూ ట్రై టు కనెక్ట్ ఫ్రమ్ హియర్ పోల్ అండ్ రిచ్ కి కనెక్ట్ అవ్వదు. ఈ కాంటబుల్ టు కనెక్ట్ సిమిలర్ టు రిక్వెస్ట్ రిప్లై ఎలా చేస్తున్నారు దానికి వైస్ వర్సా సెండర్ నుంచి చేయాలి. ఓకే, ఓకే. సో ట్రై టు గో త్రూ ద పోల్ అండ్ రిచ్. XML మోడిఫైర్ చూసుకోండి, రెండింటిని గ్యాదర్ చేసి పంపండి. దెన్ పోల్ అండ్ రిచ్ కూడా ఒకసారి చూడండి. టుమారో అగైన్ విల్ టాక్ అబౌట్ పోల్ అండ్ రిచ్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ క్లోజింగ్ ద కాల్? no, sir. Okay, thanks everyone. See you all tomorrow.